అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మే 16వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు, అవి శుభ పరిణామాల అశుభ పరిణామాల, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను కనుగొనబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వారి జీవితంను విజయబాటలో నడుస్తుంది, మొత్తం విషయాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే క్షుణ్ణంగా అర్థమవుతుంది. వాళ్ళకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే చాలా లోతు స్వభావం కలవారు, చక్కటి రూపలావణ్యం కలవారు, చక్కటి మాట తీరు కలవారు. వీరికి మాత్రం ఈరోజు జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం అయితే మొదలు కాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో వీరి భవిష్యత్తు గురించి చాలా గొప్పగా అయితే ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే వీరికి పడినటువంటి కష్టాలు ఇతరులు పడకూడదనుకునే మనస్తత్వం కలవారు. కానీ మరలా కూడా లేచేటటువంటి గొప్ప శక్తి కలవారు. ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా అవి చాలా నవ్వుతూ అయితే తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. చాలా గట్టి మనస్తత్వం కలవారు, ఎంతో దృఢ సంకల్పం కలవారు. ఇన్నాళ్ళు వీరు చేసినటువంటి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా మీరు చేసినటువంటి పూజ ఫలాల వలన ఈరోజు మీకు తప్పకుండా ఎంతో మంచి భవిష్యత్తు అయితే ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అయితే ఎప్పటి నుంచో మీరు గమనిస్తే కనుక ఒక శక్తి మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా కాపాడుతూ వస్తూ ఉన్నది. మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే ముఖ్యంగా వీరి మనసులో ఎన్నో రకాల ఆలోచనలు, సాధారణంగా మనుషులైతే కాదు, చాలా గట్టి ఆలోచన పనులు అయితే చెప్పుకోవచ్చు. వీరు ఎన్నో కళ్ళకు అంటూ ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు జరుగుతున్నప్పటికీ కూడాను భగవంతుని మీద వీరు భారం వేసి భగవంతుని యొక్క అనుగ్రహం కోసం వీరు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. కొద్ది రోజులుగా చాలా మానసికపరమైన వేదనను అనుభవిస్తూ ఉన్నారు. అసలు అదృష్టం అనేది ఎప్పుడు వస్తుంది, జీవితంలో అసలు కలిసి రాదని చెప్పి ఎక్కువగా బాధపడుతూ నిరాశలో కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడినాయి. ఈ రోజున మాత్రం మీ జీవితంలో చాలా అంటే చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎంతో గొప్ప రోజు, ఎంతో అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. గ్రహాల యొక్క స్థితిగతులు మారడం వల్ల మీ యొక్క జాతక ఫలితాలు కూడా కాస్త మేర మీకు మారబోతుంది. నిశ్శబ్దం తర్వాత వచ్చే తుఫాను ఎంత బలంగా అయితే ఉంటుందో మీ యొక్క విజయం కూడా మీ కష్టాల తర్వాత అంతే ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే తీసుకురాబోతుంది. ఈ రోజున మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు చూడనటువంటి ఒక వింతైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. ప్రత్యేకమైన రోజుగా కూడా పరిగణించుకోవచ్చు. ఈరోజు మాత్రం చాలా విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు. ఎన్నో మంచి శుభవార్తలు వినబోతున్నారు. ఎన్నో శుభగడియలు మీ తలుపు తట్టబోతున్నాయి. కొన్ని రహస్యాలను కొంతమంది వ్యక్తుల ద్వారా మీ చెవున పడబోతున్నాయి. అయితే కొందరికి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది నిరాశతో ఉన్నటువంటి వారికి సైతం ఈ యొక్క రాశిగల వారికి ఈ రోజున మీరు ఎంచుకున్నటువంటి రంగానికి సంబంధించినటువంటి ఒక మంచి నూతనమైనటువంటి తెలియనటువంటి మార్పు అయితే మీ కళ్ళారా చూడబోతున్నారు. ఆకస్మిక ధనలాభం మీకు ఎప్పటి నుండో పెట్టినటువంటి పెట్టుబడిగా, లేదంటే ఎవరో తీసుకున్నటువంటి ఒక అప్పు కానివ్వండి, మీకు రావాల్సిన పాత బాకీలు కానివ్వండి, అన్నీ కూడా మీ చేతికైతే రాబోతున్నాయి. తద్వారా మీకు ధనలాభం అధికం కాబోతుంది. ఈ రోజున మీ మనసు చాలా ప్రశాంత వాతావరణాన్ని అయితే నెలకొనబోతుంది. ఎన్నో రోజులు పడిన కష్టాలను సైతం మీరు మర్చిపోయి చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే నిండబోతున్నారు. ఒక ముఖ్యమైన సమస్యకు కూడా తగిన పరిష్కారం అయితే మీకు లభించబోతుంది. విదేశీ ప్రయాణాల విషయంలో తాలూకా దరఖాస్తులు కావచ్చు, ఏవైనా కానీ ఈ రోజున మీకు ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ రూపంలో ఒక వార్త అయితే పొందే అవకాశం కూడా ఉంది. అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం అయ్యే రోజు అని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో జరుగుతూ వస్తుంది. ఈ రోజున మీకు సాధ్యపడుతుంది. ఒక అద్భుతం అనేది చోటు చేసుకోబోతుంది. మీ జీవితంలో మరొక కోణంలో చూసుకున్నట్లయితే గనక ఒక వ్యక్తి నుండి మీకు పూర్తి మద్దతు అయితే రాబోతుంది. సహాయ సహకారాలు తెలియకుండానే ఒక శక్తివంతమైన మార్పు కూడా మీ జీవితంలో పెను మార్పుగా అయితే చోటు చేసుకోబోతుంది. నూతన ఉత్తేజం అయితే కలగబోతుంది. మీ యొక్క వ్యాపార పరంగా, అభివృద్ధి పరంగా ఏదైనా కావచ్చు, ఒక సలహా అయితే ఇవ్వబోతున్నారు. మీకు ఇచ్చేటటువంటి ఆ సలహా మీ జీవిత స్థాయి పూర్తిగా అయితే మార్చబోతుంది. మీరు నమ్ముతారో లేదో కానీ ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో ఒక్కసారి కానీ మీరే ఆశ్చర్యపోతారు. అంతేకాదు ఈ రోజున మీరు గ్రహాల యొక్క అనుకూలత మీకు చాలా అనుకూలంగా ఉంది కనుక మీకు మాత్రం ఎంతో మంచి శుభగడియలు అయితే మీ జీవితంలో తలుపు తట్టబోతున్నాయి. మీరు ఒకటైతే గుర్తుంచుకోవాలి, మీకు తప్పకుండా గజకేసరి యోగం ఒక శుభశక్తి వల్ల ఒక నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి రాజయోగం అనేది మీ జీవితంలో ఏర్పడబోయే రోజునైతే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క అదృష్ట చక్రం మీ జీవితంలో చాలా ముఖ్యంగా పరిస్థితులను అయితే తీసుకురాబోతుంది. అటువంటి ప్రభావం మీ జీవితం మీద పడబోతుంది.
మీకు ఉన్నటువంటి దీని వెనక రహస్యం ఏదైతే ఉందో ప్రస్తుతం మీరు అనుకున్నట్లుగా కొన్ని కష్టాలు కావచ్చు, కొన్ని పరీక్షలు కావచ్చు, ఈ యొక్క పరమేశ్వరుని యొక్క కటాక్షం అనేది ఈరోజు మీకు తోడవబోతుంది. ఈ యొక్క అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది. ప్రకృతి కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. అంతేకాదు ఇన్నాళ్ళుగా మీరు పడినటువంటి ఏదైనా కష్టం కావచ్చు, కన్నీరు కావచ్చు, బాధలు కావచ్చు, చికాకులు కావచ్చు, అన్నీ కూడా తిరిగి మీకు ఆనంద బాష్పాలుగా మారేటువంటి రోజు అయితే చెప్పుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన రోజు. మీ జీవితంలోనే గొప్ప పెను మార్పు తీసుకురాబోయే రోజునేగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో మీకు కని విని ఎరుగనిటువంటి శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఎంతో ఆశ్చర్యానికి గురి కాబోయే కొన్ని సంఘటనలకు కూడా మీరు చవి చూడబోతున్నారు. సుఖప్రాప్తి అలాగే భోగభాగ్యాలు కూడా మీకు కలగబోతున్నాయి. ధనం, ఐశ్వర్యం, మీ మనసుకు ప్రశాంతత, లక్ష్మీ కటాక్షం ఈ రోజున అన్నీ కూడా మిమ్మల్ని వరించబోతున్నాయి. దీనివల్ల మీకు ఆర్థిక ఇబ్బందుల నుండి శాశ్వతమైన పరిష్కారం, విముక్తి కూడా కలిగే అవకాశాలు చాలానే కనబడుతూ ఉన్నాయి. మీ కుటుంబంలో గౌరవ ప్రతిష్టలు, మర్యాదలు కూడా రెట్టింపు కాబోతున్నాయి. మానసిక పరమైనటువంటి ప్రశాంతత మీకు లభించబోయే అవకాశాలు చాలా గొప్పగా కనబడుతూ ఉన్నాయి. అలాగే నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ అవి పెద్దగా అయితే మీ జీవితంలో ఇబ్బందికి గురి చేయవు. అటువంటివన్నీ కూడా మీ అదృష్టానికి జీవితానికి రాగానే మీ యొక్క పరిస్థితులను దుర్వినియోగం చేసుకోకుండా, అతిగా గర్వపడకుండా, ఎదుటివారిని చిన్న చూపు అస్సలు చూడవద్దు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గనక మీకు నష్టాలను కలిగించే కొన్ని విషయాలను వీటిలో జాగ్రత్తగా తప్పనిసరిగా మీరు నియమ నిబంధనలను పాటించవలసి ఉంటుంది. పెద్ద పెద్ద నష్టాలను అయితే మీరు ఈజీగా సునాయాసంగా అయితే తప్పించుకోగలరు. రేపటి రోజున మీరు తప్పకుండా శివనామ స్మరణ చేసుకోవాలి. 11 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని తప్పకుండా చేసుకోవాలి. గణపతి ఆరాధన చేసుకోవాలి. ఓం గం గణపతయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించుకోవడం ద్వారా గణపతికి గరికతో చక్కగా మాల సమర్పించుకోవడం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ, గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా విఘ్నాలన్నీ తొలగిపోయి గణపతి ఆరాధన చేయడం ద్వారా మీ జీవితంలో ఏర్పడినటువంటి చిన్నపాటి సమస్యలు సైతం సమసిపోతాయి. రేపటి రోజున మీకు ఎంతో మేలు ఫలితాలైతే రాబోతున్నాయి. ఈ రోజున మీకు అనవసరమైన గొడవలు దూరంగా ఉండండి. మీ యొక్క మనసును ప్రశాంతమైన వాతావరణంలో నెలకొనేలాగా చేసుకోండి. తప్పకుండా నవగ్రహారాధన చేసుకోవాలి. పరమేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత శనికి మీరు తప్పకుండా శని భగవానికి అనుగ్రహం పొందడం కోసం శని భగవాన్ యొక్క ప్రదక్షిణలు చేసుకోవడం, అభిషేకం చేసుకోవడం, అలాగే దీపారాధన చేయడం కూడా చాలా మేలు ఫలితాలైతే మీకు ఇవ్వబోతుంది. రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయడం ద్వారా మీ మనసులో ఉన్న గట్టి సంకల్పం సైతం నెరవేరబోతుంది. తప్పకుండా మీరు కాకులకు కానివ్వండి, అలాగే మూగజీవాలకు కానివ్వండి ఆహారం ఇవ్వడం చాలా మంచిగా అయితే మీకు పితృకర్మలు అన్ని పూర్వజన్మ సుకృతాలు అన్నీ చాలా బాగా అయితే కలిసి రాబోతున్నాయి. రేపటి రోజున పేదవారికి మీకు ఉన్నంతలో తగినంత అన్నదానాన్ని, వస్త్రదానాన్ని చేయడం ద్వారా కూడా మీకు ఎన్నో మేలు ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు ఆవినెత్తో తప్పకుండా అయితే దీపారాధన చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నమై మీకు తప్పకుండా అయితే సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. తప్పకుండా భగవంతుడు మీపై అదృష్టం అన్నీ అయితే తప్పకుండా మీపై నిమెండుగా అయితే ఉంచుతారు. ఈరోజు రాత్రి సమయానికి మీరు మనసు చాలా తేలిక పడుతుంది. చిన్ననాటి మిత్రులతో ఏదైనా కాసేపు సంభాషించే అవకాశం కూడా ఉంది. మీ జీవితం ఎంతో చక్కగా సుఖమయంగా అయితే ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. మీరు ఎంతో మంచిగా అయితే మనం చెప్పుకున్న పరిహారాలన్నీ పాటించడం ద్వారా సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో వర్ధిల్లుతూ ఉంటారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.